రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇకపై 10,000 రూపాయలు జరగనుందా? పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం. ఎన్నికలకు ముందే అమలుకు ప్లాన్, ఆ తర్వాతే వచ్చే విడత నిధుల విడుదల. ప్రస్తుతం ఏడాదికి 6,000 అందిస్తున్న మోడీ సర్కార్. కేంద్ర ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెట్టుబడి సహాయంగా అందిస్తున్న నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతులను ఆకర్షించేందుకు మోడీ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఒక్కో రైతుకు 3 విడతల్లో ఏటా రూపాయలు 6,000 ఖాతాల్లో జమ చేస్తుండగా ఈ మొత్తాన్ని 8,000 నుంచి 10,000 వరకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా వచ్చే ఎలక్షన్స్లో రైతుల్ని కాకాబట్టాలంటే రైతు బీమా వీటన్నిటికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఆ పీఎం కిసాన్ సంబంధించిన నిధుల్ని పెంచడానికి ప్రయత్నం చేద్దాము. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో కానీ రైతులకు సంబంధించిన విషయంలో డాక్టర్లు, ఉద్యోగులు అందరినీ ఎవరెవరిని ఎట్లా కాకాబట్టాలి అనే దాని మీద లోక్సభ ఎలక్షన్స్కి ముందైతే నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి నరేంద్ర మోడీ ప్రయత్నాలు తెలంగాణలో నడుస్తాయా లేదా అనేది మనం చూద్దాము. కానీ ఈ పథకానికి సంబంధించిన విషయంలో వీళ్ళు కూడా తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే భూస్వాములకు కాకుండా వీళ్ళు కూడా రైతుల మీద నిజంగానే ప్రేమ ఉండేదంటే రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడమో లేదంటే రైతు బీమా ఇవ్వడమో, వీళ్ళు ఉండేదంటే అవసరమైతే విత్తనాలను ఉచితంగా ఎరువులను అందించడమో చేయాలి తప్ప వీళ్ళు పూర్తిగా భూస్వాములకు ఉపయోగపడే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఆ ప్రయత్నాలను ఎందుకు ఇప్పటికీ అర్థం చేసుకోని పరిస్థితిలో ఉన్నదో చూద్దాం. మరి రైతులకు నిజంగానే ప్రభుత్వం సహాయం చేయాలనుకుంటే అది కేవలం గిట్టుబాటు ధర చెల్లించడము, వాళ్ళకు ఇచ్చేటువంటి సహాయం పెంచడము, విత్తనాలు ఎరువులకు సంబంధించిన విషయంలో ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తేనే అది నిజంగా రైతులకు ఉపయోగపడుతుంది. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. మరి అట్లా కాకుండా ఈరోజు మీరు కేవలం భూమి ఎవరి చేతిలో ఉందో వాళ్ళకు మాత్రమే సహాయం చేస్తా అంటే అది పెట్టుబడిదారులను మరింత పెంచే విధంగా ఉంటుంది తప్ప ఉపయోగం ఏమి ఉండదు. లేకపోతే నేడే లాస్ట్ డేట్ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ముగియనున్న డిస్కౌంట్ ఆఫర్. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలో వాహనదారులను రాష్ట్ర పోలీసులు మరోసారి అప్రమత్తం చేశారు. ఇప్పటి వరకు క్లియర్ చేయని వాళ్ళు వెంటనే చేసుకోవాలని సృష్టించారు. గడువు ముగిసిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై ఎవరైనా పోలీసులకు చిక్కినప్పుడు పెండింగ్ చలాన్లు క్లియర్ చేయించడంతో పాటు బండి సీజ్ చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఏదైనా సందేహం ఉంటే ఆ 2 నెంబర్లకు ఫోన్ చేయాలని, వాట్సాప్ నెంబర్లో అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. మొత్తానికి అయితే ఈ రోజుకు లాస్ట్ డేట్ ఉంది. దయచేసి ఇంకెవరైనా కట్టణంలో ఉండంటే కట్టుకోరు. లేకపోతే రేపటి నుండి పోలీసులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు బండ్లాపి మీ దగ్గర ఉన్నటువంటి చలాన్లు మొత్తం మీకు ఒక 5,000 చలాన్లు ఉన్నాయంటే ఈ రోజు కట్టుకుంటే 1,000 రూపాయలతో అయిపోతుంది. కానీ రేపటి రోజున రోడ్డు మీకు వస్తే 5,000 రూపాయలు కట్టేంత వరకు మీ బండి మీ చేతికి ఇయ్యరు. ఆ బండి చేతికి ఇవ్వడమే కాకుండా దాన్ని తీసుకుపోయి అవసరమైతే సీజ్ చేసి లోపల ఇస్తామని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి బండి సీజ్ చేసి నడి రోడ్డు మీద మిమ్మల్ని ఆపి మీ బండి పైసలు మొత్తాన్ని కట్టించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ఎవరైనా ఉండేదంటే పెండింగ్ చలాన్ని ఇప్పుడే కట్టుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికైతే పెండింగ్ చలనాల మీద మొత్తానికైతే క్లియర్ చేసుకుందామని చెప్పేసి ఎంతో కొంత ఆదాయం ట్రాఫిక్ చలన ద్వారా సంపాదించామని చెప్పేసి ప్రభుత్వం భావించి ఈరోజైతే అందరికీ ఒక ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ ఇయర్తో ముగియనుంది. ఇకపోతే ట్రైబల్